హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా, ఎపిసోడ్ 150. ఆ రోజు బన్నీ ప్రతాప్ గారి దగ్గర పడుకుంటానని అడగడంతో వాడిని అక్కడే పడుకోబెట్టొచ్చాడు రుద్ర. కాసేపు రూమ్లో అటు ఇటు తిరిగి టైంపాస్ చేసిన రుద్రకి ఎంతకీ శివాని జాడలేకపోవడంతో అసహనంగా ఏం చేస్తుంది ఇది అని బయటకు వచ్చి రైలింగ్ నుండి కిందకి చూశాడు. శివాని కింద నుండే ఓరకంట రుద్రని గమనించి మనసులో దేవుడా, ఈ రుద్ర ఇంకా పడుకోలేదా అని అనుకుంటూ ఇక తప్పక సరే ఆంటీ పడుకోండి, ఉదయం చాలా పనులున్నాయి కదా అని చెప్పి పాలు తీసుకుని ఒక్కో అడుగు వేసుకుంటూ లిఫ్ట్లోకి వెళ్ళి పైకి వెళ్ళింది శివాని. శివాని వేషాలు చూసి నవ్వుకుని రూమ్లోకి వెళ్ళిపోయాడు రుద్ర. నిమిషంలో చేరుకునే రూమ్కి 5 నిమిషాల తర్వాత చేరింది అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చిన శివాని. విష్ణుమూర్తి ఫోజ్లో బెడ్ మీద సైడ్కి పడుకున్న రుద్ర లోపలికి వస్తున్న ఆమెని చూస్తూ ఏంటే 9వ నెల లేకుండానే అంత భారంగా ఉందా నడవడానికి అని నవ్వుతూ అడిగాడు. అదేం లేదు అని పాల గ్లాస్ అతని ముందుకు పెట్టింది తాగమన్నట్టు. రుద్ర లేచి కూర్చుని శివానీని జాగ్రత్తగా తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ గ్లాస్ ఆమె నోటి దగ్గర పెట్టి తాగు అన్నాడు. అతని వైపు చూస్తూ బలిచ్చే ముందు మేకపోతును రెడీ చేసినట్టు నైట్ని ప్రతాపం నేను తట్టుకోవాలని ఎనర్జీ కోసం ఈ పాలు నాతో తాగిస్తున్నావా అని ఏడుపు మొహంతో అడిగింది శివాని. నీ మొహంలే తాగు అని కసిరిన రుద్ర ఆ పాలని ఆమెతో తాగించి నేను నిన్ను కష్టపెట్టను అంటావు, మళ్ళీ అంతలోనే నేనేం చేస్తానో అని భయపడతావు, ఎలా అర్థం చేసుకోవాలే నిన్ను అంటూ ఆ గ్లాస్ పక్కన పెట్టామని అలాగే హక్ చేసుకున్నాడు. ఏమో నువ్వంటే ఎంత నమ్మకం ఉన్నా ఏదో భయం నాకు అంటూ అతనేమీ చేయడనే నమ్మకం రావడంతో రిలాక్స్ అయింది శివాని. నాకు నా సుఖం ముఖ్యం అనే అనుకుంటే నువ్వు ఎలా ఉన్నా నా కోరిక తీర్చుకునేవాణ్ణి, కానీ నాకు నా సుఖం ముఖ్యం కాదు, నాకు నీతో లైఫ్ అంతా సంతోషంగా ఉండడం కావాలి. ఈ పడక సుఖం కోసం నేను నిన్ను ప్రేమించలేదు, నాకు నీ ప్రేమ కావాలి, నీతో అందమైన లైఫ్ కావాలి అని చెప్తూ శివానీతో సహా బెడ్ మీదకి జాగ్రత్తగా వరికి పడుకున్న రుద్ర శివానీని మెల్లగా పక్కకు చేర్చి తనని హత్తుకున్నాడు. కౌశల్ కోసం వెతికించి అతని ఆచూకీ ఎంతకీ తెలుసుకోలేకపోయిన గిరీష్కి ఫ్రస్ట్రేషన్తో పాటు కౌశల్ ప్రాణాలతో లేడనే భయం కూడా మెల్లగా స్టార్ట్ అయింది. అందుకు కారణమైన రుద్రని, అతడి ఫ్యామిలీని, ముఖ్యంగా శివానీని నాశనం కోసం ఆలోచనలు మొదలుపెట్టాడు. సిటీకి దూరంగా ఒక లేఅవుట్కి సంబంధించిన ప్లేస్లో సీక్రెట్గా ఉంటున్న గిరీష్ బసవతో కలిసి మందు తాగుతూ రే బసవా, నా కౌశల్ ముందు నుండి ఆ శివాని కోసమే తన లైఫ్ నాశనం చేసుకున్నాడ్రా. వాడు జరిగింది చెప్పినప్పుడు ఆమె మీద నాకు పీకల దాకా కోపం వచ్చింది, కానీ కౌశల్ కోసం దాన్ని ఏమీ చేయకుండా వదిలేశాను. కానీ ఇప్పుడు నా కౌశల్ లేకపోయిన తర్వాత నా మెయిన్ టార్గెట్ శివానీనేరా. దాన్ని చంపితే కానీ నా మేనల్లుడి చావుకు న్యాయం జరగదు. అందుకే ఆ రుద్ర ఫ్యామిలీలో ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారని ఆ ఫ్యామిలీ మీద నిఘా పెట్టించానురా అంటూ చెప్తూ ఉండగా అతడి దగ్గరకు వచ్చాడు రుద్ర కోసం నియమించిన తన మనిషి. అతను వినయంగా గిరీష్కి విష్ చేసి, సార్, ఆ రుద్ర తన ఫ్యామిలీలో కొందరిని ఎక్కడికో పంపించేశాడు. వాడి భార్య, కొడుకు, వాడి తండ్రి, మేనత్త తప్ప ఎవ్వరూ లేరు. ఏం చేద్దాం అని అడిగాడు. గిరీష్ కసిగా పిడికిలు బిగించి, రేపు బసవా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ శివాని మన గుప్పిట్లోకి రావాలి. దానికి నరకం చూపించి నా కౌశల్ దగ్గరకు పంపిస్తాను. నువ్వేం చేసినా నేను అడగను. నీకేం కావాలంటే అది ఇస్తాను. నాకు మాత్రం అది ప్రాణాలతో కావాలరా అని ఆఫర్ చేశాడు గిరీష్. నువ్వు అంతేదిగా చెప్పాలా అయ్యా, కానీ నాకొక మాట ఇవ్వు. ఆ శివానీని నువ్వు చంపే ముందు నేను దాన్ని అనుభవించాలి. దాని ఫోటో ఏదైనా ఉందా అని అడిగాడు బసవ. ఆ మాట వినగానే గిరీశం పెదవుల మీద ఒక రకమైన క్రూరమైన నవ్వు విరిసింది. ఆ రుద్ర ఫ్యామిలీ పిక్తో పాటుగా ఆ శివాని ఫోటో చూపించండ్రా అని అక్కడే ఉన్న తన మనిషిని ఆదేశించారు గిరీష్. అతడు వెంటనే తన ఫోన్ గ్యాలరీలో నుండి రుద్ర ఫ్యామిలీ పిక్ అండ్ శివాని పిక్ని బసవకి చూపించగానే అతడు కామంతో చూస్తూ, ఈడింట్లో ఆడోళ్ళు అన్నం తిని బ్రతుకుతారా ఏంది? ఒకదాన్ని చూసిన కంటికి ఇంకోటి కనబడ్డం లేదు. అయ్యా, నాకు ఈడి ఇంట్లోని ఆడోళ్ళంతా నచ్చారు. వాళ్ళని నేను ఏదైనా చేసుకోవచ్చా అని కామన్ని నిన్ను చూపులతో ఆ ఫోటోల్ని తడుముతూ అడిగాడు బసవ. గిరీష్ వంకరగా నవ్వుతూ, నువ్వేం చేసుకున్నా నేను అడ్డుపడ్డని చెప్పాను కదా బసవా, కానీ ఆ శివానీని మాత్రం నేనే చిత్రవధ చేయాలి. దాని చావు నార్మల్గా ఉండకూడదు. ఆ మిగిలిన వాళ్ళతో నాకు పని లేదు. ఆ భార్యని చూసి ఆ రుద్ర కుమిలి కుమిలి నా చేతిలోనే చావాలని కసిగా చెప్పాడు గిరీష్.
బసవ తల ఊపి, నీకు దీన్ని అప్పగిస్తానయ్యా, కాస్త సమయం పడుతుంది అంటూ రుద్ర వివరాలన్నీ తెలుసుకుని మనసులోనే ఓ స్కెచ్ గీసుకున్నాడు బసవ. ఇవేవీ తెలియని శివాని రుద్రగుండెల మీద ప్రశాంతంగా పడుకుని అతడు చెప్పే కబుర్లని హ్యాపీగా వింటూ అంతలో సడన్గా లేచి కూర్చున్న శివాని, రుద్ర, నాకు శ్రీమంతం చేసుకోవాలనుంది, చెయ్యవా అని క్యూట్గా అడిగింది. అది నువ్వు అడగాల, కానీ ఇప్పుడు కాదు, దానికి టైం ఉంది. నీకు ఇంకేదైనా కావాలో చెప్పు, తీసుకొస్తాను అంటూ తన ముంగుర్లు సరిచేస్తూ ప్రేమగా అడిగాడు రుద్ర. నాకేం కావాలి? నేను ఇది కావాలని అడగకముందే నా ముందు పెడుతున్నావు. నాకు ఏది వద్దు, నువ్వు నా పక్కనుంటే చాలు రుద్ర అంటూ ప్రేమగా అతని గుండెల మీద ముద్దు పెట్టిన శివాని, ఇంత ప్రేమ నాకు దొరుకుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు నా లైఫ్లోకి రావడం నిజంగా నా అదృష్టం రుద్ర అంటూ కన్నీళ్లతో ఆనందంగా నవ్వింది. రుద్ర చిరుకోపంగా ఆమె కన్నీటిని తుడిచి, సంతోషంతోనైనా సరే, నువ్వు కంట తడి పెట్టడం నాకు ఇష్టం లేదు అని శివాని నుదుటిన ముద్దు పెట్టి ఆ పెదవులని అలాగే కిందకు తెచ్చి తన కళ్ళ మీద బుగ్గల మీద రాస్తూ ఆమె పెదాలను అందుకుని తన ప్రేమనంతా తెలుపుతూ గాఢంగా ముద్దు పెట్టాడు రుద్ర. అతడు చాలా ప్యాషనేట్గా పెడుతున్న ముద్దుకి శివానీలో ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అతడి షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుని అతన్ని బలంగా హత్తుకుంది. ఆమె బంకి ఇబ్బంది లేకుండా హగ్ టైట్ చేసి ఆమె వీపు మీద అరచేత్తో తడుముతూ తన పైటని తప్పించి ఆమె నుండి బ్లౌజ్ దూరం చేశాడు రుద్ర. ఆమె పెదవులు వీడి తన షర్ట్ కూడా తీసి పక్కనేసిన రుద్ర శివాని కంఠం మీద పెదవులు అద్ది కిందకి దిగుతూ ఆమె ఎద మీద పంటి కట్టు పెట్టాడు. ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల నిండుగా ఉన్న ఆమె అందాలని చూస్తూ మోహం పెరిగి ముద్దుతో తనివి తీరక పంటి కట్టు పెట్టాడు రుద్ర. అతను ఇస్తున్న తీయని నొప్పిని ఇంకా గట్టిగా అతన్ని తనకు అదుముకుంటూ పరవశంగా కళ్ళు మూసుకుంది శివాని. ఆమె అణువు అణువుని స్మూత్గా కిస్ చేస్తూ ఎక్కడా తనకి ఇబ్బంది కలిగించకుండా తనని సొంతం చేసుకున్నాడు రుద్ర. చాలా జాగ్రత్తగా ఆమెని ఎక్కువ కష్టపెట్టకుండా అతను చూపిస్తున్న ప్రేమకి అతనికి దాసోహమై అతనిపై ఉన్న ప్రేమని మరింత పెంచుకుంది శివాని. అరగంట తర్వాత శివాని అలసిపోవడం చూసి తనని వదిలి పక్కన పడుకున్న రుద్ర ఆమె నుదుటిన ముద్దాడి, ఏమైనా ఇబ్బందిగా ఉందా అని ఆపేక్షగా అడిగాడు. అతని భయం అర్థమైన శివాని నవ్వి, లేదు, నువ్వు కంగారు పడకు, నేను బాగానే ఉన్నాను అని చెప్తూ అతని చెమట బిందువులని చీర కొంగుతో అద్దుతూ ప్రేమగా చూసింది రుద్ర వైపు శివాని. షోర్నా, నిజంగా బాగానే ఉన్నావు కదా అని మరోసారి కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్న రుద్ర బుగ్గల్లాగి నవ్వుతూ, నిజంగా బాగున్నాను రుద్ర అంది శివాని. సరే పడుకో అని ఆమెని అలాగే తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు రుద్ర. నా కోసం నువ్వు మధ్యలో డ్రాప్ అవ్వడం నాకు నచ్చలేదని చెప్తూ అతడు తన కోసం కాంప్రమైజ్ అవ్వడం చూడలేక బాధగా అంది శివాని. రుద్ర నవ్వుతూ, నాకు నైట్ అంతా కావాలి, మరి నువ్వు ఓర్చుకునే స్టేజ్లో ఉన్నావా? అనవసరంగా ఫీల్ అవ్వకుండా పడుకోవే, నేనేమీ బాధపడ్డం లేదు, నన్ను నేను కంట్రోల్ చేసుకునే కెపాసిటీ నాకుంది అన్నాడు రుద్ర. శివాని ఇంకా ఏదో అనబోతుంటే రుద్ర తన పెదవుల మీద వేలిని ఉంచి, ఇప్పుడు నువ్వు సైలెంట్గా పడుకోలేదంటే నైట్ అంతా ఏడ్చిన వదలను, బుద్ధిగా పడుకో అని వార్నింగ్ ఇవ్వగానే భయంతో టక్కున కళ్ళు మూసుకుంది శివాని. రుద్ర తన భయం చూసి నవ్వుకుని ఆమెని జాగ్రత్తగా పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. మరోవైపు సురేఖ కళ్యాణ జీవితం ఆనందంగా మలుచుకునే సంఘటనలు ఎదురయ్యే సమయం ఆసన్నమైనది. ఉదయం సురేఖ పనామెతో గుమ్మడికాయని చెట్టు నుంచి కోయమని చెప్పడానికి ఆ కాంపౌండ్లోనే ఉన్న వాళ్ళ గుడిసె దగ్గరికి వెళ్ళి లచ్చి అని పిలిచింది. ఆమె పలకకపోవడంతో మెల్లగా ఏదో నవ్వు వినపడుతుంటే అటు వెళ్ళింది సురేఖ. ఆ చిన్న ఇంటి పక్కన కొబ్బరి బట్టలతో అల్లిన తడకల స్నానాల గదిలో నుండి నవ్వులు మాటలు వినపడి, ఓ స్నానం చేస్తుందా అనుకుని వెనుతిరిగిన సురేఖకి లచ్చి మాటలు స్పష్టంగా వినపడ్డాయి. ఏంది మామ ఇది, చూడు నా కొంగు తడిపేసినావు, ఇది మళ్ళీ మార్చి పనిలోకి పోవాలి అని భర్తని ముద్దుగా మందలిస్తుంది 25 ఏళ్ల లచ్చి. అబ్బా, దాన్ని ఎటూ తీసేస్తావు కదే, ఇప్పుడు నా ముచ్చట తీర్చు అంటూ ఆమెని అమాంతం మీదకి గుంజుకున్నాడు లచ్చి మొగుడు రంగడు. అబ్బా, రాత్రిరంతా వదలవు, తెల్లారినాక కూడా ఏంటి మామ ఈ యావా అని సిగ్గుపడుతూ అడిగింది లచ్చి. నేనేమైనా పరాయి దాన్ని పక్కలోకి లాగానా, నా పెళ్ళామేగా అని అతడు నవ్వుతుంటే వాళ్ళ మధ్య జరిగేది అర్థమై వెనక్కి వెళ్ళిపోతున్న సురేఖ చెవిన,
పడ్డ మాటకి ఆగిపోయింది. లచ్చి ప్రేమగా, నువ్వు దొరకడం నా అదృష్టం మావా. ఎవడి చేతిలోనో మోసపోయి చెడిపోయి నన్ను ప్రాణంలా చూస్తావు. ఏ రోజు చెడుగా ఒక్క మాట అనలేదు. ఒక్కసారి కూడా నువ్వు నన్ను చులకనగా చూడలేదు అంటూ చిన్నగా వెక్కుతూ చెప్పింది లచ్చి. ఏయ్, అట మాట్లాడకని ఎన్నిసార్లు చెప్పాను. వాడిని అమాయకత్వం తెలుసుకుని మాయ మాటలు చెప్పి మోసం చేస్తే ఏమైంది? నీ శరీరంపై వాడి చెయ్యి ఒక్కసారి పడినంత మాత్రాన నువ్వు చెడిపోతావా? ఇంకోసారి అలా మాట్లాడితే కొడతాను అని ప్రేమగా కసిరాడు రంగడు. లచ్చి కన్నీళ్లతో నవ్వుతూ, నువ్వు నన్ను కొట్టడం జరగని పని, నా మామ బంగారం అంటూ అతని నుదుటిన ముద్దు పెట్టింది. లచ్చి మాటలు, రంగ సమాధానం విని అయోమయంలో లోపలికొస్తున్న సురేఖకి ఎదురుగా వచ్చిన కళ్యాణ్ని చూడకుండా గుద్దేసింది. అతను కూడా ఫోన్ చూసుకుంటూ ఆమెని గమనించలేదు. పడిపోతున్న సురేఖని టక్కున ఒక చేత్తో ఫోల్డ్ చేసి తనకేసి అదుముకుని, నువ్వు బాగానే ఉన్నావా రేఖ అని కంగారుగా అడిగాడు కళ్యాణ్. ఏదో ఆలోచనల్లో ఉన్న సురేఖ తడబడుతూ సరిగ్గా నిలబడి, సారీ చూసుకోలేదండి. ఏమండి, నాకు ఆ గుమ్మడికాయ అందడం లేదు, కోసిస్తారా అంటూ పక్కనే ఉన్న చిన్న పందిరి పైన గుమ్మడికాయను చూపించింది సురేఖ. రంగని పిలిస్తే వాడు కోసిచ్చేవాడుగా అంటూ తన హైట్లోనే ఉన్న కాయని తెంపి ఆమె చేతిలో పెట్టిన కళ్యాణ్ ఆమె వైపు చూస్తూ, ఏమైంది రేఖ, ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏమీ లేదండి అని తడబడి గబగబా కిచెన్లోకి వెళ్ళింది సురేఖ. కళ్యాణ్ డౌట్గా చుట్టూ చూశాడు. ఎవరైనా తనని ఇబ్బంది పెట్టారేమోనని, కానీ అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు. కిచెన్లో ఉన్న సువర్ణకి సురేఖ ఆ గుమ్మడికాయనిచ్చి, అత్తయ్య దీన్ని తరుగుతారా, నేను పూరికి పిండి కలుపుతాను అని అడిగింది సురేఖ. అలాగే, ఇలా ఇవ్వు అని దాన్ని తీసుకుని తరిగే పనిలో పడింది ఆవిడ. సురేఖ పిండి కలిపి పక్కన పెట్టి మసాలా కోసం అన్నీ రెడీ చేస్తుండగా సురేఖకి లచ్చి గురించి సువర్ణని అడిగితే తెలుస్తుందనిపించి, అత్తయ్య అని పిలిచింది. ఏంటి రేఖ అంది ఆవిడ పూరీలు వత్తుతూ. అదే లచ్చి ఉంది కదా, తను ఎవరు, ఈ ఊరమ్మాయేనా అని అడిగింది సురేఖ. అవును, అది మన ఇంట్లో పాలేరుగా పనిచేసిన భీమయ్య తాయారులా కూతురు. ఏమైంది దానికోసం అడిగావు అని సువర్ణ అడగగానే, నేనొకటి విన్నాను, అదేంటో పూర్తిగా తెలుసుకుందామని అడిగాను అత్తయ్య అన్నది సురేఖ. సువర్ణ నవ్వి, దాని ప్రేమ గురించేనా అన్నది. సురేఖ ఆశ్చర్యంగా, అవును, మీకు తెలుసా అంది. ఆవిడ నిట్టూర్చి, దాన్ని మోసం చేసింది ఎవరో కాదు, మా దగ్గర బంధువుల అబ్బాయే. వాడు పట్నంలో చదివేవాడు. అక్కడ చెడలవాటకు బానిసై చిన్నపిల్లగా ఉన్న ఈ లచ్చిని తన మాయమాటలతో ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసి దాన్ని పాడు చేశాడు. అప్పుడు దాని వయసు సరిగ్గా 16 ఏళ్ళు. అది జరిగిన కొన్నాళ్ళకి లచ్చికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ పిల్ల గర్భవతం తేలింది. వాళ్ళ అమ్మ నాన్న కోపంగా తనని కొట్టి నిలదీస్తే అప్పుడు నిజం చెప్పింది. కానీ వాడు నాకేమీ తెలీదు, అదెవరితోనూ తిరిగి కడుపు తెచ్చుకుని నా మీద నింద వేస్తుంది అని దాన్నే నానా మాటలన్నాడు. ఈ ఊర్లో కులం పిచ్చున్న ఊరి పెద్దలు కూడా వాడికి వంతపాడి పేదది కాబట్టి లచ్చిని తిరుగుబోతం చేశారు. ఊరందరి మాటలు, ఆ అవమానం భరించలేక భీమయ్య గుండాకి చచ్చిపోయాడు. అప్పుడొచ్చాడు ఈ రంగడు లచ్చి జీవితంలోకి. ఊరందరి ముందు దాని మెడలో తాలి కట్టి దానికి తోడు నిలబడ్డాడు. రంగా లచ్చి కంటే ఎక్కువ కులం వాడే, కానీ అదంటే వాడికి ఇష్టమంట. ఎప్పుడూ పైకి చెప్పలేదు వాడు, కానీ దూరంగా దీన్ని చూసి ఆనందపడేవాడు. కానీ లచ్చి మోసపోయిందని తెలిసి తట్టుకోలేకపోయాడు. దాని మనసు చూశాడు కాబట్టే వాడు తాలి కట్టి ఏలుకున్నాడు. వాడి తల్లిదండ్రులు మాత్రం ఆ పెళ్లిని కాదన్నారు. వాడు చేసిన పని వాళ్ళకి నచ్చలేదు. చెడిపోయి మరొకటి బిడ్డని తన కడుపులో మోస్తున్న లచ్చిని వాళ్ళు కోడలుగా ఒప్పుకోలేకపోయారు. వాళ్ళ ఆస్తిపాస్తులు వదిలేసి కేవలం లచ్చి కోసం బయటకొచ్చేశాడు రంగడు. అప్పటి నుండి తాయారు లచ్చిల బాధ్యత తీసుకుని మన ఇంట్లోనే పనిచేసి వాళ్ళని పోషించేవాడు రంగ. ఆ బిడ్డ పుట్టాక తనే తండ్రిగా మారాడు. వాడికున్న మంచి మనసు ఈ పెద్ద పెద్ద కులాలు అని చెప్పుకున్న వాళ్ళెవ్వరికీ లేదు రేఖ. మాకు రంగడంటే గౌరవం కలిగింది. లచ్చిని మోసం చేసినవాడు తన బంధువని కూడా ఉపేక్షించలేదు మీ మావయ్య. లచ్చి చేత కేసు వేయించి వాడిని జైలుకు పంపించారు. మైనర్ అమ్మాయిని పాడు చేసినందుకు శిక్షగా వాడికి కోర్టులో 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది. దాంతో మీ మావయ్య మీద ఆ ఇంటి వాళ్ళు మరికొంతమంది కుల పెద్దలు కక్ష కట్టి
చాలా ఇబ్బందులే పెట్టారు. దాంతో ఆయన విసిగిపోయి పట్టణానికి మకం మార్చారు. ఇక్కడ పొలాన్ని రంగడికి అప్పగించి మేము అక్కడే ఉండిపోయామంది సువర్ణ. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.